భారతదేశంలో అందరికంటే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరంటే ఎవరైనా సరే ముందు రజనీకాంత్ పేరే చెబుతారు. అంతేకాదు అతనికి ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి. రజనీకాంత్ అడ్వర్టైజ్మెంట్ చిత్రాల్లో నటించడు. నేను వాడని వస్తువులకు ప్రచారం చేయడం నాకు ఇష్టం ఉండదు అంటాడు. రావణ్లో గెస్ట్ ఆర్టిస్ట్గా కనిపించినందుకు రజనీకాంత్కు షారుఖ్ ఖాన్ BMW 7 సిరీస్ కారును కానుకగా ఇవ్వబోయాడు. తాను లగ్జరీ కారును ఉపయోగించనని, అనవసరంగా దాన్ని షెడ్లో ఉంచేయడం ఇష్టం లేదని చెప్పి సున్నితంగా ఆ కానుకను తిరస్కరించాడు రజనీకాంత్. నిర్మాతలు షూటింగ్స్కు హాజరు కావడానికి నటుల ఇళ్లకు కార్లను పంపిస్తుంటారు. తన కోసమని ప్రత్యేకించి ఏ లగ్జరీ కారు అవసరం లేదని, మిగతా నటులకు ఏ కారు పంపిస్తారో అదే తనకు పంపించమని నిర్మాతలకు చెబుతుంటాడు రజనీ. అది ఆయన నిరాడంబరత. రజనీకాంత్ ప్రజలకు సేవలు అందించే నిమిత్తం రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్ స్థాపించాడు. తన సంపాదనలో 50% ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడాలనేది ఆయన కోరిక. అందుకే తదనంతరము తన సంపాదనంతా రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్కే చెందుతుందని రజనీకాంత్ బహిరంగ ప్రకటన చేశారు. నిజ జీవితంలో ఆయనను చూస్తే సూపర్ స్టార్ అని ఎవరు అనుకోరు. బెంగళూరులో ఒకసారి ఒక గుడిలో గట్టు మీద ఒంటరిగా కూర్చుని ఉన్న రజనీని చూసి ఒక మహిళ అతను బిచ్చగాడనుకుని 10 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయిందట. స్టార్డమ్, మేకప్ లేకపోతే నేనేమిటో ఆ సంఘటన అప్పుడప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే పై మెరుగులకు ఇష్టపడను అంటారు రజనీ. ఇన్ని మంచి లక్షణాలు ఉండటం వల్లే రజనీకాంత్ CBSE పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించుకోగలిగాడు. ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ పేరుతో CBSE 6వ తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఒక పాఠమైంది.